So hey guys, welcome back to new video. So it is just one types of push-ups and చూద్దాం. So starting with knee push-ups. So knee push-ups లో starting ఇది లెవెల్ 1 అన్నమాట, బిగినర్స్ కి పుషప్స్ రావడానికి. సో స్టార్టింగ్ విత్ మనం నా రెగ్యులర్ పుషప్ అయితే మన షోల్డర్ లెంత్ లో హ్యాండ్స్ అనేది వేసేసి ఈ పొజిషన్కి వచ్చి జస్ట్ ఇలా, అంటే మన ఎల్బోస్ ఇలా బయటికి వెళ్ళకూడదు, జస్ట్ ఇలా పుష్ చేసి మన చెస్ట్ అనేది కాంట్రాక్ట్ అవ్వాలన్నమాట. ఈ ఏరియాస్లో మనకి ప్రెషర్ అనేది పడుతుంది. సో మన మూమెంట్ అనేది ఇలా ఉండాలి. సో అది ఇంకోటి ఏంటంటే పుషప్స్లో మనం కిందకు వచ్చినప్పుడు బ్రీతింగ్ చేయాలి, పైకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ అలా. సో స్టార్ట్. సెకండ్ వేరియేషన్ వచ్చేసి నార్మల్ పుషప్స్ అన్నమాట, రెగ్యులర్ పుషప్స్. సేమ్ ఇందాక నీ పుషప్స్ చేసినట్టే, కానీ లెగ్స్ అనేవి నార్మల్గా పడతాయి. సో ఇలా ఇలా కానీ ఇలా జస్ట్ టైట్గా ఉండాలి, మన ఇంక్లైన్ యాంగిల్గా ఉండాలన్నమాట. అంటే మన బాడీ ఇలా ఉండాలి, ఇలా తీసుకోవాలి. సో లెట్స్ స్టార్ట్. వచ్చేసి వైడ్ ఆర్మ్ పుషప్స్ అనమాట. వైడ్ ఆర్మ్స్ అంటే మన షోల్డర్ లెంత్ కంటే ఆర్మ్స్ అనేది ఇటు ఒక 10 సెంటీమీటర్స్ ఇంకో 10 సెంటీమీటర్స్ విడ్త్గా ప్లేస్ చేస్తాం. సో విడ్త్గా ప్లేస్ చేసినప్పుడు మనకి చెస్ట్ మీద ఇంకో పార్ట్ మీద అనేది మనకి, అంటే పుషప్స్ అనేది జనరల్గా అంతా చెస్ట్ బేస్డ్ వర్కౌట్స్ అనమాట. సో సిమిలర్గా నార్మల్ పుషప్స్ లాగా మన ఆర్మ్స్ అనేది వైడ్గా పెడతాం. చేసేటప్పుడు మనం ఈ యాంగిల్ ఉన్నప్పుడు ఈ పార్ట్ 90 డిగ్రీస్లో రావాలన్నమాట, అంటే ఇలా. ఓకే, సో అలా సిమిలర్గా. సో అది వైడ్ ఆర్మ్ వర్కౌట్ అనమాట. సో లెట్స్ స్టార్ట్. మనకి నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి హిందూ పుషప్స్ అనమాట. ఇందులో ఏంటంటే మనకి చెస్ట్ యాజ్ వెల్ యాజ్ మన ట్రైసెప్స్ కూడా ట్రైన్ అవుతాయి ఈ వర్కౌట్తో. సో ఇందులో స్టార్టింగ్ పొజిషన్ ఇదనమాట. సో ఈ స్టార్టింగ్ పొజిషన్ నుంచి మన హిప్ని లో చేస్తాం, అంటే ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఆగిన తర్వాత మళ్ళీ బ్యాక్. సో బ్రీతింగ్ కూడా మనం కింద దిగుతున్నప్పుడు ఇన్, పైకి వచ్చేటప్పుడు అవుట్. సో లెట్స్ స్టార్ట్. సో ఇదన్నమాట హిందూ పుషప్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాగర్డ్ పుషప్స్ అనమాట. స్టాగర్డ్ పుషప్స్లో ఇది సిమిలర్ టు నార్మల్ పుషప్స్, కాకపోతే మన హ్యాండ్స్ అరేంజ్మెంట్ అనేది చేంజ్ అవుతుంది, ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ వస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే వెయిట్ అనేది సింగిల్ ఆర్మ్ మీద పడుతుంది, ఇంకోటి ముందుకున్న ఆర్మ్ అనేది జస్ట్ ఎక్స్టెండెడ్ సపోర్ట్ కింద అనమాట.
సో లెట్స్ గో. సో స్టార్టింగ్ విత్ సేమ్ నార్మల్ పొజిషన్, కాబట్టి ఫ్రంట్కి ఇది బ్యాక్ వస్తుంది. ఎల్బో అనేది బయటికి రాకూడదు, ఇలా కిందకి అవ్వాలి. సో అదనమాట స్టైల్ పుషప్స్. పుషప్ విత్ హ్యాండ్ రొటేషన్ అనమాట. సో ఇది జస్ట్ ఒక ఎండ్యూరెన్స్ బిల్డ్ చేయడానికి. సో లెట్స్ గో. సేమ్ నార్మల్ పుషప్, కాకపోతే అందులో మనకి హ్యాండ్ అనేది స్ట్రెచ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి అనమాట మనది డెక్లైన్ పుషప్ అనమాట. సో ఇది కొద్దిగా బిగినర్ కన్నా కొద్దిగా యావరేజ్ అబవ్. సో ఇందులో మన లెగ్స్ అనేది ఒక ఏదైనా గ్రౌండ్ కంటే హైట్ ఎక్కువ ఉన్న ఏరియాలో పెట్టి సేమ్ మనం నార్మల్ పుషప్స్ చేస్తాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మ్యాక్సిమం పుషప్స్ అన్ని మనం చేసేటప్పుడు మన ఎల్బోస్ అనేవి బయటికి ప్రొట్రూడ్ అవ్వకూడదు, మన బాడీ బ్రెత్తో ఇలా. సో ఈ మూమెంట్ అనేది ఉండదు మనకి, ఎక్సెప్ట్ ఇన్ బైడామ్లో అయితే ఈ మోషన్ ఉంటుంది కాబట్టి మనకి. సో డెక్లైన్ పుషప్స్లో డౌన్. సిమిలర్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా సేమే. కిందకు వచ్చినప్పుడు ఏమో ఇన్, పైకి వెళ్ళేటప్పుడు అవుట్. సో ఇదన్నమాట మన డెక్లైన్ పుషప్స్. వర్కౌట్ అనేది అయిపోయిన తర్వాత స్ట్రెచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్ట్రెచ్ అయిపోతే మనకి మజిల్ క్రాంప్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇది షోల్డర్ స్ట్రెచ్ అనమాట. మన షోల్డర్స్లో బిల్డ్ అయిన టెన్షన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఆర్మ్స్ అనేవి మన షోల్డర్ లెంత్లో ఉండాలి. యాబ్స్కి అనేది యాబ్ స్ట్రెచ్కి అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది చెస్ట్ స్ట్రెచ్ అనమాట. మెయిన్ చెస్ట్ స్ట్రెచ్ అనేది ఇంపార్టెంట్. సో చెస్ట్ స్ట్రెచ్లో మనం ఏదో డోర్ ఫ్రేమ్కి ఇలా చేయొచ్చు, లేదంటే ఈ 2 హ్యాండ్స్ అనేది మన బ్యాక్ సైడ్కి పుల్ చేయాలన్నమాట. అంటే గట్టిగా ఇక్కడ ప్రెస్ చేస్తే మన చెస్ట్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఇలా రావాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.
సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో దీస్ ఆర్ ద వేరియేషన్స్ విచ్ ఐ నో. ఇంకా ఉన్నాయి కానీ అవి ఇంకా అడ్వాన్స్డ్ అనమాట, నాకు ఇంకా కరెక్ట్గా రాదు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్స్ టు దినేష్ పిల్ల.